మంగళగిరి తాడేపల్లిలో బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి బీసీవై కార్యాలయంలో ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలో భాగంగా మెగా రక్తదాన శిబిరము, అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పొంగనూరులో కూడా 20,000 మందితోటి జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అక్కడ మా అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ కార్యక్రమంలో అక్కడ పాల్గొనడం జరిగినది. ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి మేమందరం అందుబాటులో ఉన్న అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగినది. అదేవిధంగా భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జూన్ 23వ తేదీన ఈ భారత చైతన్య యువజన పార్టీ కార్యాచరణను, రాష్ట్రంలో చేయబడినటువంటి భరోసా కార్యక్రమాలను వాటన్నిటిని కూడా ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గాలైతే, సామాజిక వర్గాలైతే రాజకీయానికి దూరంగా ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ ఏకం చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోడే రామచంద్ర యాదవ్ గారికి మంగళగిరి నియోజకవర్గం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో దిశ మార్పు జరిగే విధంగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చి అన్ని వర్గాలను ఏకం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళగిరి కేంద్ర కార్యాలయమైన పార్టీ ఆఫీస్లో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. ఉచిత బ్లడ్ క్యాంపు, అలాగే మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామంలో కూడా కేక్ కటింగ్ కార్యక్రమము, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. మా ఆడపడుచుని అందరికీ అండదండైన శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఉండి ప్రజలందరికీ న్యాయం చేయాలని, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలన్నింటినీ ఆయన ఒకటే అరికట్టగలనని మేమన్నీ నమ్ముకున్నాము. రానున్న రోజుల్లో మా కమిటీలు ఇంకా పెరుగు ఉవ్వెత్తున వచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ రెండు ప్రధాన పార్టీలు చేస్తున్న అన్యాయాలను అరికట్టగలం. మా బోడే రామచంద్ర యాదవ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మా అధినాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీసులో మరి బ్లడ్ డొనేషన్ కానీ, మెడికల్ క్యాంపు కానీ, మరి కేక్ కటింగ్ కానీ, ఇంకా మొక్కలు నాటడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే పలు గ్రామాల్లో కూడా సాయంత్రం కానీ ఇప్పుడు కానీ కేక్ కటింగ్లు కూడా జరుగుతున్నవి. ఇలాగే మా అధ్యక్షుల వారికి దేవుడి దయ వల్ల నుండి నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మన పార్టీని అందరూ ఆదరించి మరి బడుగు బలహీన వర్గాల ఆశా రామచంద్రన్న గారి నాయకత్వం రావాలని కోరుకుంటున్నాం. తాడేపల్లి మహానాడు పరిధి 23వ వార్డు 14వ రోడ్డులో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు వేడుకలు గురువారం సాయంత్రం జరిగాయి. బత్తుల రమణయ్య, బత్తుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ అభిమాన సమూహం మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ వేడుకలలో అంగీరకుల ఆదిశేషు, స్వాతి గౌడ్, సతీష్, గోపి, అంజీ, తిరుపతయ్య, శ్రీను, చెన్నయ్య స్థానికులు పాల్గొన్నారు.